హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది డైలీ వ్లాగ్ లాగా ఒక వీడియో తీసానండి. ఆ షూట్ చేశాను చాలా రోజులైంది కానీ అది వీడియో అప్లోడ్ చేయడం అయితే అవ్వలేదు నాకు. ఎందుకు ఇప్పుడు చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. ఇది అప్పుడే 2 months అలాగ అవుతుంది అన్నమాట. డైలీ పొద్దున్న నుంచి మనం చేసుకునే పనులన్నీ పొద్దున్నే 5:30 అలా లెగుస్తాము. ఆ లెగిసిన కాడ నుంచి మనకి పొద్దున్నే బట్టలు వాషింగ్ మిషన్లో వేసి వాషింగ్ మిషన్లో వేస్తాం. బట్టలు నానబెట్టుకోవటం, తర్వాత స్నానం చేయటం, స్నానం చేసాక కొంచెం దీపారాధన మనశ్శాంతిగా చేసుకోవటానికి ఉండదన్నమాట. హడావిడిగా చేసుకోవటమే తొందరగానే స్పీడ్గా. ఎందుకంటే పొద్దున్నే క్యారేజీలు, పిల్లల్ని స్కూల్కి పంపటం, మా వారు ఆఫీస్కి వెళ్ళటం, వాళ్ళకి క్యారేజీలు సర్దటం, ఇవన్నీ హడావిడిగా ఉంటుంది కదండి. పొద్దున్న ఇవన్నీ అయినాక మళ్ళీ వంటకాడికి వెళ్ళటం తొందరగా. ఒక్కొక్క రోజు అయితే పొద్దున్నే స్నానం కూడా అవ్వదు. పొద్దుటే లెగ్గానే ముందు పొయ్యి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కుదిరినప్పుడు ఇలా చేసుకుంటాం, కుదిరినప్పుడు అలా చేసుకోవటం అన్నమాట. పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవటం ఉండదన్నమాట. ఎప్పుడన్నా ఖాళీ ఉన్న రోజుల్లోనైతే కొంచెం ప్రశాంతంగా చేసుకోవటం అవుతుంది. అప్పటికే ఒక పొయ్యి మీద వంట, కూర అవుతుంది, రైస్ అవుతుంది, అన్ని రకాలు పెట్టేశానండి. ఒక పొయ్యి మీద టిఫిన్లు అన్నీ రెడీ చేసేసాను. పాలు పొయ్యి మీద పెట్టేశాను. పాలు తాగేవాళ్ళు పాలు, కాఫీ తాగేవాళ్ళు కాఫీ, అన్నీ రెడీ చేసేసాం అన్నమాట. అన్నీ రెడీ చేసేసి వీడియో లాస్ట్లో తీయవలసి వచ్చిందండి. ముందు నుంచి తీయటం అయితే అవ్వలేదు. నా డైలీ మినీ బ్లాగ్ పెడదాం అనుకుంటాను కానీ తీయటం అవ్వట్లేదు. పప్పులు ఆడుకోవటాలు ఇవన్నీ ప్రతిరోజు ఉండి పనులు ఇవన్నీ కూడా చాలా గజిబిజి గందరగోళం కింద ఉంటుంది అన్నమాట ప్రతిరోజు. ఇడ్లీ పప్పు అయితే గ్రైండర్లో వేసేసానండి. ఇదేనండి మినీ బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. ఓకే.